వస్తుందో మా అక్కేటన్నా వేయిందో మొన్ననే రమ్మన్నది. మొన్నటి వద్దామంటే నాకు పనే తీరలేదు. పని పాడగానే ఎంత చేసినా ఉడతలేదు. ఉన్నారా వీళ్ళు? తలుపు తీసే ఉన్నదిగా, ఉన్నట్టున్నది. అక్క, ఓ అక్క, ఉన్నావా? అగో రజిత, నువ్వా? ఇట్లా వచ్చినవి దా ఇంట్లో. అక్క లేదా బావా? ఉన్నది, తానం చేస్తాను. ఎందుకు దాంతో నా పనా? ఏం పనో నాకు చెప్పరాదు. ఓ మీ ఇద్దరి మధ్యలో సీక్రెట్ కావచ్చు కదా. అయ్యో సీక్రెట్ ఏం లేదు బావా. మొన్న కొంచెం అవసరం ఉండి పైసలు అడిగినా, ఇత్త రానన్నది. నాకే కొంచెం పని తీరక రాలేదు. అందుకే వీళ్ళు ఇత్తదేమోనని వచ్చిన. అవునా రజిత? పైసలు ముచ్చరంటే మీ అక్కకే తెలుసు. సరే నువ్వు అట్లా కూర్చో, నేను పోయి రమ్మంట. కూర్చో. ఏ ఉన్నావా? ఏ సుజాత, ఉన్నావా? అని అయిపోలే ఇంకా. సుజాత, ఇంకా రజితకు పైసలు ఇస్తానమాట కదా, వచ్చింది అక్కడ కూర్చున్నది. వచ్చిందా? వాళ్ళ బిడ్డకు జ్వరం వచ్చిందాట, మొన్న పైసలు అడిగింది. అయితే ఆమె బాధ చెప్తే నాకే బాధ అనిపించింది, అందుకే రమ్మన్నా. ఇప్పుడు నిన్ను నేను కారణం అడిగినానే, నువ్వేదైనా ఆలోచించే చేస్తావు. కానీ ఈ ఒక్క ముచ్చట, పైసలు అక్కడ మాత్రం జాగ్రత్తనే. జాగ్రత్తగానే ఉంటాయి కానీ మనోళ్ళనే ఇస్తా అన్న. మందోళ్ళు అయితే ఇంటి వరకు ఎందుకు రమ్మంట? నా మాట ఓకే కానీ మరి నువ్వేమంటావు? ఇయ్యన్నా అద్దా? గిన్లా నన్నాడు కూడా ఏముండదే. నీకు ఇయ్య బుద్ధి అయితే ఇయ్యి. నువ్వు ఏం చేసినా కరెక్ట్ చేస్తావు కదా. పాపం ఎంత అవసరం ఉన్నదో ఇంటి దాకా వచ్చింది. ఇయ్యిపో. నీలాంటి భర్త దొరుకుడు నా అదృష్టం. నేనేం చెప్పినా అడ్డు చెప్పనే చెప్పు. వచ్చినక్క మొన్ననే రమ్మన్నా కాదే? కొంచెం పని ఉండక్క, అందుకే బాగా అవసరం ఉంది అన్న తర్వాత ఇగో ఇగో నీకోసమే దాచిపెట్టిన. అబ్బా, ఈ కరువు కాలంలో నాకు కొంత ఆసరైన అక్క. పైసల్ని బంగారం లెక్క చూసుకునే ఈ రోజులల్లా నాకు పైసలు ఇచ్చి సాయం చేసినావు అక్క. నువ్వెంత మంచిదాన్ని అక్క. ఏదో నీకు ఆపద ఉందని అడిగినావు, ఈ సహాయం చేయకపోతే ఎట్లనే? పాపనైతే మంచి దవాఖానలో ఉంచు. రాజిత, ఎవ్వరు కాకపోతే నా మీ అక్క ముంగడ పడుతుంది. నువ్వేం బాధ పెట్టుకోకు, హాస్పిటల్ అయితే చూసిపో. బావా, నేను పైసలని అడుగుడుతోటే మీ అక్కకే తెలుసనన్నావు. నువ్వెంత మంచోని బావా. మా అక్క మీద ఎంత నమ్మకం ఉంటేనే మా మాట అంటావు. భార్యాభర్తల మధ్యలో నమ్మకం ఉంటుంది, ఆ బంధం బలపడుతుంది. వాళ్ళ పనులు వాళ్ళే, వీళ్ళ పనులు వీళ్ళే అని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే ముంగడ పడేది పిల్ల సంసారం. ఎంత మంచిగా చెప్పినావు బావా. నీలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే ఆ సంసారం స్వర్గంలా ఉంటుంది. ఇక నా మొగడు ఉన్నాడు, ఇల్లనే పట్టి లేదు, పెళ్ళమనే విలువ లేదు, పిల్లలనే బాధ్యత లేదు. ఈ సముద్రం లాంటి సంసారాన్ని ఇంకెన్ని రోజులు ఇక. ఇంట్లో ఆడది ఎంత పని చేసినా గానీ మొగోడు చక్కగా లేకపోతే ఆ ఇల్లు నిలబడదే రజిత. బాధలతోటి పరువులతోటి మునుగుతుంది. చేసుకున్నోడు చక్కగా ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటది. నీకు ఆ కట్టమైతే ఏం లేదు అక్క. బావ చాలా మంచోడు, ఆయన మనసు మంచిది. భార్యను ఎంత బాధ్యతగా చూసుకోవన్నో, ఎంత ప్రేమగా చూసుకోవన్నో బావకు అన్నీ తెలుసు. నా మొగన సొంటోడైతే కాదు. ఎందుకు గట్లా అంటున్నావు? మరిదేమంటాడు? ఏం చెప్పమంటావక్క, రూపాయి ఎత్తు పని చేస్తలేడు. నేను కష్టపడి కైకిలు పోయి తీసుకొచ్చిన పైసలు కూడా ఎక్కడన్నా పెడితే రూపాయి ఉంచుతలేడు. ఎవరికి ఇస్తాడో ఏం చేస్తాడో ఏం అర్థమైతలేదక్క. అద్దంటే ఆ రోజు దగ్గర మితికి పైసలు తెస్తాడు, ఆమె వడ్డీలకు వడ్డీలు ఎత్తాంది. కట్టంగా నా ప్రాణం పోతుంది. ఆ అప్పులన్నీ కట్టేసరికి నా సగం జీవితం పోతుంది అక్క. నువ్వేం బాధపడకు రజిత, నీ భర్తను నువ్వే మార్చుకోవాలి. బయటోళ్ళ మాట అయితే తినడు కదా. కష్టం విలువ తెలిసిన రోజు ఆయననే మారుతాడు. కానీ నువ్వేం బాధపడకు రజిత. నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావని ఆయన మారుతాడా?
సరే అక్క, నా బిడ్డ ఒక్కతే ఉంది ఇంటికాడ, ఆయన ఎక్కడ దాక్కుండా కూర్చున్నాడు, పోతక్క. రజిత, నువ్వు ఏం బాధపడకు. మనిషి అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఏం బాధలు కానీ నువ్వు జాగ్రత్త. సరే బాబా. పాపం వాడు ఏవటి పుల్లకు ఎప్పుడైనా తిప్పలే, ఏడ తాగుతుందో ఏడుంటుందో. వీళ్ళ మనసులు ఎంత విశాలమో ఇల్లు కూడా అంతే విశాలం. అప్పుడు నువ్వు దొరకడు నా అదృష్టం అని ఎందుకన్నా నువ్వు అర్థమైందా? అప్పుడు రజిత చెప్పేటప్పుడు ఎంత బాధపడ్డదో గమనించినవా? ఆ బాధ నాకు లేదు చూడు, గందుకు. నేను ఏది చెప్పినా నన్ను అర్థం చేసుకుంటావు కదా, ఒక గందుకు నువ్వు దొరకడు నా అదృష్టం అని చెప్పిన. నువ్వు కూడా మంచిదానివేనే, అందుకే నీకు మంచి భర్త దొరికిండు. అట్లాని రజిత చెడ్డదని కాదు, ఏం చేస్తాం, ఆమె రాత. అవును, గంత మంచిదానికి గసొంటి భర్త ఎట్లా దొరికిండు అసలు? దానికున్న తెలివిలా కొంచెము అయినకున్నా కానీ వాళ్ళ జీవితాలు ఎంత మంచిగా ఉండు. దేవుడు అందరికీ అన్ని ఇయ్యడే, ఏదో ఒక లోపం పెడతాడు. ఇక అన్ని చక్కగా ఉన్నాక మనిషి అన్నట్టు ఆగుతాడా? అయితే కానీ ఇవాళ పోదామంటే కాదే. పోదాం అనుకున్నానే, కానీ అప్పుడు రజిత వచ్చి బాధపడతా ఉంటే నాకు మనసు అంత ఎట్లా అనిపించింది. నా అనుకున్న వాళ్ళు కష్టాలలో ఉంటే నేను అస్సలు చూడలేని. నువ్వు బాధపడేందుకే, వాళ్ళ పరిస్థితే గంత అనుకుందాం. నువ్వు బాధపడ్డంత మాత్రాన వాళ్ళ కష్టాలు పోతాయా? ఆ మనసులు మారినప్పుడే వాళ్ళ జీవితాలు మారుతాయి. అంతా నాకు తెలియదే, అర్థం చేసుకుని మంచి భర్త దొరికిను. చూస్తేనే కడుపు నిండిపోయే ఇల్లున్నది, నాకు ఈ జీవితానికి ఇది చాలే, ఇంకేం కావన్నే. మన ఇద్దరం ఎప్పటికీ గిట్టే ఉంటామే, మనకేమైతే చెప్పు. నేనేమన్నా వాళ్ళ లెక్క తిని తాగి రోడ్ల పడి తిరుగుతా అనుకుంటానే? సంసారం అంటే ఏంది, భార్య అంటే ఏంది అనేది తెలిసి బతుకుతానే, మనకేం కాదు. రోజక్క ఏం చెప్తాను? నాకెన్నో పనులుంటాయి కానీ నువ్వు ఎటొచ్చినావో చెప్పు. అది కాదక్క, నాకు ఒక 10,000 కావాలి. 10,000? పాతప్పే తీరలేదు, మళ్ళీ కొత్త అప్పుకి వచ్చినవా? అవే 40-50 వేలేనేమో. అయ్యే కట్టడానికి కింద మీద పడతావు, మళ్ళీ కొత్త అప్పు చేసుకుని ఏం చేస్తావు? అవి ఇవి కలిపి మొత్తం ఒక్కసారి కడతాక్క, నేను అస్సలు తప్ప. ఇప్పుడు బాగా అవసరం ఉన్నాయి, ఉంటే ఏరాదక్క. నీకెంత అవసరం ఉన్నా నేనైతే ఇయ్యా గాని కొద్దిగా ఉన్నప్పుడే బరువు దించుకోవాలి. బాగా అయినాక నువ్వు దించుకుందామన్నా దించుకోలేవు. ముందు పాత అప్పు కట్టు, తర్వాత కొత్త అప్పుకు రా. బరువున్నదని భయపడే మనిషిని కాదు, ఎంత బరువున్నా నేను దించుకుంటాక. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కడతా నీకు. నువ్వు అప్పు తీర్పేటోను అయితే గిన్ని రోజులు ఎందుకుందు, ఎప్పుడో తీర్పుదు. గింత మిత్తిల మీద మిత్తిలు 40-50 వేలు కాకనే పోతుండే. తలకాయ తాకట్టు పెట్టైనా సరే నీ అప్పు నీకు కడతాక. బాగా అవసరం ఉన్నది, కొంచెం ఇయ్యక్క. ఏ అవసరం లేదేం లేదు, నడు ఎడికెళ్ళి. అది కాదక్క. అది కాదు ఇది కాదు కాదు, నువ్వు పాత అప్పు కట్టే వరకు నా ఇంటి మొక్క నచ్చినావు అనుకో, మంచిగా ఉండదు. ముందే చెప్తాను. ఇదిగో విజయ్, పాత అప్పు తొందరగా కట్టు, లేదంటే నీ ఇంటికి వచ్చి తాళం ఎత్తా. లేదక్క, ఎంత తొందరగా అయితే అంత తొందరగా నీ అప్పు తీసుకొచ్చి కడతా. పైసలు ఇవ్వమంటేనేమో రోజుకి ఇవ్వకపోయా, ఎవరిని అడగాలి ఇప్పుడు? అరే, మన ప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అయితే పైసలు బాగుంటాయి, అడిగి చూద్దాం. ప్రసాదు, అరే ప్రసాదు, ఉన్నవారా లోపల?
అగో ఇంద్ర విజయ్ గిట్లా వచ్చినావు. ఏం లేదురా, నీతో చిన్న అవసరం పడ్డది. అవసరమా? ఏం అవసరం రా? అది నాకు కొన్ని పైసలు కావాలరా. పైసలా? ఇది వరదాకా నేను నీ భార్య చలకపోయింది కాదురా, మళ్ళీ ఎందుకు పైసలు? నా పిల్లం వచ్చి పట్టుకుపోయిందా? ఉంటే ఆమెకే ఉంటాయి, నాకే ఉంటాయి. నాకు కూడా కొన్ని పైసలు అవసరం ఉన్నాయిరా. అవసరం ఉన్నాయంటాడు కాబట్టి సరేరా అడుగుతా. సుజాత, ఇప్పుడు గామెను ఎందుకు పిలుచుడు? ఈ ముచ్చట గామెకి ఎందుకు తెలుసుడు? ఉంటే నువ్వే తీసుకురాపోరాదురా. ఏందే పిలిచినావు? ఏం లేదు, నేనే కొన్ని మంచిలు అడిగితే పిలిచిండు, అంతే కదరా? సరే పట్టుకత్తా మరి. సరే ప్రసాద్, ఇక మనం బయటికి పోదామా? బయటికి ఎందుకు? ఏం లేదే, వానికి ఏదో పనున్నది పోదాం దారా అంటే సరే పోయేద్దాం పారా అని అన్నా, అంతే. అట్లా పోయి ఇట్లా వస్తాం పోనా? దారా పోదాం. సరే మరి తొందరరా. తొందరగా వస్తావే. ఏంద్రా ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. ఏం లేదన్నా, నాకు ఒక 10,000 రూపాయలు కావాలి. 10,000? 10,000 ఎందుకురా? గంతగా నాకు అక్కడే ఉన్నది. ఇక నీ దగ్గర దాచిపెట్టేది ఏమున్నా, నేను ఆన్లైన్ గేమ్స్ ఆడతానా. ఏంది పూర్వారి ఆన్లైన్ గేమ్ ఆడతావా? కవ్వి మనకి ఎందుకురా అయ్యా, కొంపలు మునుగుతాయి. లేదే, ఇంకా గేమ్లు ఆడితే పైసలు మస్తు వస్తాయి. 10,000 పెడితే 40 వస్తాయి, 50 వస్తాయి, ఎన్నొస్తాయి ఒక్కోసారి మనకే తెలియదు. నువ్వేదో కథ చేసేట్టు అయ్యా. 10,000 పెడితే 40,000 వస్తాయి, 50,000 వస్తాయి అనుకో, ఉన్న కొంప అమ్ముకోవాల్సి వస్తుంది. అదే అట్లా కాదన్నా, నీ దగ్గర కూడా పైసలు ఉంటాయి కదన్నా, నువ్వు కూడా ఒకసారి ట్రై చేసి చూడు. అయినా 10,000 అంటే నీకు ఎంతనే, ఒక్కసారి ట్రై చేసి చూస్తే నీకు కూడా తెలుస్తాయి కదా అసలు పైసలు వస్తాయా పోతాయా అని. అంటే నిజంగా వస్తాయారా? నిజంగా వస్తాయన్నా. 10,000 అంటే నీకు ఎంతనే, ఒకసారి నువ్వు కూడా ట్రై చేసి చూడు. నిజంగా అట్లా పైసలు అయితే మాత్రం ఆడచ్చా? ఆడన్నా, నీకు చెప్పడానికి నేను ఉన్నా కదా, ఒకసారి నీ ఫోన్ తీయన్నా, నేను చెప్తా. ఇగో ఫస్ట్ ఇగో దీంట్లో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకో. చూడు, అది డౌన్లోడ్ చేయి. అంటే యాప్ డౌన్లోడ్ చేయాలి. అది ఓపెన్ చేయి. అది డౌన్లోడ్ అయింది, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయి. చూడు, ఇప్పుడు అన్ని గేమ్స్ వచ్చినాయి. గింత సింపులా? అవునన్నా, చూడు ఇప్పుడు ఒకసారి 10,000 పెట్టి ట్రై చేద్దామా? పెడదాం కాదేంది లెక్క. దిగో దీంట్లో పెట్టినామనుకో 10,000కి 40,000 వస్తాయట. ఒకటి చాలు, ఫోన్ పిల్లకి కూడా అన్నా, 40,000 వచ్చినాయి. 40,000 వచ్చినాయి చూసినా? నేను అందుకే చెప్తానే ఈ గేమ్స్ ఆడమని. అలాగే మళ్ళీ వచ్చారా? మళ్ళీ వచ్చినా? సూపర్. కానీ అన్న ఇగో నాకు కూడా వచ్చినా. అరే పిచ్చోడా, మొన్న నుంచి చెప్పలేదు నాకు ఇంత సింపుల్ ఉంది. మరి నేను చెప్తాంటే నువ్వు ఏమంటానవే. కానీ మొన్న నుంచి చెప్తే ఉంటే ఇప్పటికి ఎన్నో పైసలు సంపాదిస్తుండ్రా. ఆగు, నువ్వు భారీ ఎత్తున పెడతావురా. అక్క, సుజాత అక్క, అక్క. ఏంటి ఆగమాగం వస్తున్నావు? పైసలు లేకపోలేదా? ఆగమాగం కాదే అక్క, పైసలదేముందే, ఇయ్యాల కాకపోతే రేపు దొరుకుతాయి. బావున్న మా ఆయన గడ ముచ్చట పెడుతుర్రు. నాకు తెలిసే వాళ్ళు ఇక్కడికే ఆచిపోయినరు. ఎందుకు అంత ఆగమైతున్నావు? వాళ్ళు ముచ్చట పెడితే నీకేమైతుంది? అయ్యో పిచ్చక్క, వేరే ముచ్చట్లయితే నేనెందుకు ఇంత ఆగమైతేనే. నా మొగుడు మాట్లాడే ముచ్చట్లన్నీ నేను విన్నా. నా మొగుడు ఆన్లైన్ గేములట, ఆ ముచ్చట గురించి బావకి చెప్తాండు. ఆ గేములు ఆడమని చెప్తాండు. అబ్బాడే గిట్ల నా కొంప ముంచిండే. నువ్వు బావని ఆడనీయకక్క. ఏంది ఆన్లైన్ గేమ్ల గురించి మాట్లాడుతాండా? గా గేమ్ల గురించి అక్క చెప్తాండు. అవి ఆడితే బొచ్చడు పైసలు వస్తాయని బావని ఎగెత్తాండు. బావని ఆడనీయకక్క. నువ్వు నా లెక్క నువ్వు బాధపడద్దు.
అదేంది మీ బావ లేని అలవాట్లు పెట్టుకుంటాండి ఏంది? మొన్న రాక ఇలాంటి అలవాట్లు లేవు కదా. లేవక్క బావకి నా మొగుడే చెప్పి చెడగొడతాడు. ఎందుకక్క ఈ ఆన్లైన్ గేమ్లు ఆడి ఆస్తులు ప్రాణాలు ఊడగొట్టుకున్న వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. నా మొగుడు ఎట్లాగూ చెప్తే వినడు. కనీసం నువ్వన్నా బావకి చెప్పి మార్చుకో అక్క. నా జీవితం లెక్క నీ జీవితం కాకూడదు. గేములు ఆడొద్దని నువ్వన్నా చెప్పక్క బావకి. సరే తీ రజిత, నేను మీ బావతో మాట్లాడుతుంది. సరే అక్క, నువ్వైతే జాగ్రత్త. ఏంది గిడ కూర్చున్నావు? అడుగుతుంటే సప్పుడు చేస్తలేవు. తిన్నావా? మా తిన్న గాని ఇది వరకు ఎటువైనావు? ఆగో, అప్పుడు విజయ్ గారు వస్తే అట్లా బయటకు పోయినావు. జెలిసేపు ముచ్చబెట్టేస్తానా? నీకు చెప్పే పోతే మళ్ళీ ఎటు పోయినావు అని వెటకారంగా అడుగుతావు. ఏంటిది? ముచ్చట్లు పెట్టిందా ఆన్లైన్ గేమ్లు ఆడిందా? నాకు మా తెలిసింది కానీ ఇంకా గేములు మనకు అవసరమా? ఉన్నంతలో మనం మంచిగానే ఉంటున్నాం కదా. ఇంకా గేమ్లన్నీ మనకెందుకు? గబ్బటి గురించి నీకెందుకు? ఆన్లైన్లో గేమ్ గురించి నీకు తెలియదు. నువ్వు సపరేట్ ఉండు. ఇంకొకసారి మాట్లాడితే మర్యాద దక్కది. నీకెందుకే? నువ్వు చెప్పినట్టు వింటే నువ్వు పోయి ఆన్లైన్ గేమ్లు ఆడదాం అనుకుంటున్నావా? ఆ ఆటలు ఆడిన వాళ్ళందరూ పానాలను కూడా కొట్టుకుని పైసలను కూడా కొట్టుకున్నారు తెలుసా? అవన్నీ మనకు అవసరమా? మనుషుల బతుకులు ఆగం చేసే గేములు మనకెందుకే? మనకున్నది కొడగొట్టుకుందాం మరి. ఏంటిదే పోగొట్టుకున్నది? నా గురించి నీకేం తెలిసే? పైసలు పోగొట్టుకుంటే సాదా లెక్క కనిపిస్తా నేను. ఇలా ఒక్కరోజు ఆడితే 40 లక్షలు అసలుంటుంది. రోజు ఆడితే ఇంకా నేను ఎన్ని పైసలు సంపాదించాలి? నీకేం తెలిసే ఆటల గురించి? నాకు తెలిసినంత. ఒక్కరోజు మురిపం గట్లనే ఉంటది. ఎర్రని చూపి చేపకు గాలం వేసే దారులు ఎన్నో ఉన్నాయి. ఎందుకే మనకి ఇవన్నీ? మనకు ఆటలద్దు, పైసలద్దు, ఉన్నంతలా సంతోషంగా ఉంటున్నాం మనం. చాలదా నా మాటిను? ఏందే నీ మాటనేది? నీడ పట్టుకుండి పైసలు సంపాదించరు ఎంత కష్టమో నీకు తెలుసానే? అసలుంటిది నా తెలివితో నేను ఇంటికాడు ఉండి నీడ పట్టుకుండి పైసలు సంపాదిస్తానా? అరే నా తెలివికి తగ్గట్టు నేను సంపాదిస్తానా? నువ్వేంది అని అన్నది? నీకేం తెలుసు అని మాట్లాడతావు? నీకేం తెలియదు. సంపాదిస్తా, ఆడుతూనే ఉంటా. సంపాదించయ్యా, ఎవరద్దా అంటారు కానీ గిట్ల కాదు. పెద్ద పెద్దోళ్ళే ఈ ఆటలు ఆడి కూలిపోయిండ్లు. మన బ్రతుకులు ఎంత? ఈ ఆటలు ఆడకపోతే మనం బ్రతకలేమా? మనం కాదే, నేను బతకలేను. కళ్ళ ముంగట గన్ని పైసలు పడితే అట్టుకుంటేటోడు ఎవడే? నేను గేమ్లు ఆడుతున్నా, సంపాదిస్తానా? నా తెలివితోనే కదా నేను సంపాదించేది. నీకెందుకే? నీకేమైతుంది? ఇవ్వని ముచ్చడు నాకు చెప్పకు. ఖచ్చితంగా ఆడతా, నా తెలివితో నేను సంపాదిస్తా. బొచ్చడు పైసలు వస్తాయి. నువ్వు ఆగితే ఆగిపోయాను కాదు. నేను ఆపితే ఆగకపోతే ఇంకెవరు ఆపితే ఆగుతావు నువ్వు? నీ మంచి కోసమే కదా చెప్పేది. నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా కదా. మనకున్న దాంతో మనం హ్యాపీగా ఉండలేమా? ఎందుకు ఆ గేమ్లు ఆడుతున్నావు? బ్రతుకు నాశనం చేస్తున్నావు నువ్వే. ఏ ఊకో. నాశనం చేసేది నేను కాదు, నువ్వు నాశనం చేస్తాను. నువ్వు ఎక్కువ తక్కువ మననుకో మర్యాద దక్కది. నా ఇష్టం ఉన్నట్టు ఆడుతానే. నాకు ఇష్టం ఉన్నట్టు ఆడదుంటే ఇక్కడ జీవితాలు ఎవరికి ఖరాబ్ అయ్యేది మనయే కదా. మన జీవితాలు నాశనం చేసేంత మూర్ఖుని కాదు. నాకు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలో నాకు మొత్తం తెలిసే. నీ జీవితం నేనేది నాశనం చేస్తాను, నా జీవితం నేను నాశనం చేసుకుంటా. జీవితం ఖరాబ్ అయ్యే వరకు తెలియదు నీ జీవితం నా జీవితం ఖరాబ్ అవుతుందని. రజితమ్మ కూడా చూసినావా? ఈ ఆటలు ఆడే జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నాడు. ఏయ్ గాని ఎవరి గురించో నాకు చెప్పకే. నాకున్న తెలివి బట్టి నేను ఆడుతున్నా, సంపాదిస్తున్నా. నాకు కూడా ఉంటుంది. పెద్ద పెరగాలి, ఇంకా బిల్డింగ్ కట్టాలి, కారు కొనాలి, నేను కూడా అందరికి అప్పులు ఇవ్వాలి. నా దగ్గర జేబులు నా పైసలు ఉండాలని నాకు అనిపించదా?
నీకు అనిపించడంలో తప్పేం లేదు, కానీ ఈ ఆటలు ఆడకు. ఈ ఆటలే ఆడతా. ఈ ఆటలు ఆడకుంటే వేరే పనులు చేసుకొని సంపాదించు. చెయ్య, వేరే పని నేను చెయ్యా, వేరే పని రాదు, ఇదే పని చేస్తా. ఒక్క రోజు 40,000 అంటే రోజు 40,000 వచ్చానుకో, ఒక్కసారి 1,00,000 అవుతుంది, 1,50,000 అవుతాయి. అప్పుడు మంచి ఒక కారు కొని ఊర్లో అందరు ముంగట రూబాబ్స తిరుగుతానే. ఇప్పుడు మంచిగా పైసలు సంపాదించే మూమెంట్లా నువ్వు అడ్డు కట్టే చెప్తానా, మర్యాదగా చెప్తాను, లేకపోతే మాత్రం నిన్నేం చెప్తాను నాకు తెలియదు. నువ్వు ఇంత ఆశ పోతే రేపటి పువ్వు కూడా ఉండకుండా పోవచ్చు. కానీ అయితే కానీ నువ్వు చెప్తే నేనా ఖచ్చితంగా ఆడతా.